హాయ్ ఫ్రెండ్స్, అవాజ్యం. ఈరోజు మనం ఈ వీడియోలో 1 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 21,900 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం 21,600 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 1 జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,900, లో వచ్చేసి 21,600. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకి నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,600 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 48,000 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి 48,000 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. 48,000. కాబట్టి మీరు 1 జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,600, లో వచ్చేసి 48,000. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,650 వరకు హై అయితే వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,350 వరకు లో సేల్ రావడానికి స్కోప్ ఉంది. 21,350. కాబట్టి మీరు 1 జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,650, లో వచ్చేసి 21,350. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఓవరాల్గా 1 జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లో గ్యాప్ అప్ అన్న ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ద్వారా కూడా ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ద్వారా కనుక మార్కెట్ ఓపెన్ అయితే మీకు 9:30 వరకు పాజిటివ్ సెండ్లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా సైడ్ వేస్తూ ఉంటూ మార్కెట్ మ్యాక్సిమం అప్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ కనుక మామూలుగా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అంటూ సైడ్ వేస్తూ ఉంటూ మీకు 1:30 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు కంటిన్యూగా ఫాలో అయ్యి దాని తర్వాత కొద్ది వరకు అప్ సైడ్ వస్తూ అప్ డౌన్తో ఉంటూ మీకు మ్యాక్సిమం మళ్ళీ 1 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ మీరు ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ మనకు గవర్నమెంట్ ఒక కీలక నిర్ణయం తీసుకోబోతుంది. అంటే ఇప్పుడు December 31 లోపు మన సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ మీద ప్రైస్ తగ్గించడానికి ఛాన్స్ ఉంది. అంటే 1 లీటర్ పెట్రోల్ డీజిల్ మీద మినిమం ఒక 10 రూపీస్ని తగ్గించాలన్న వ్యూహంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఈ ప్రైజెస్ కనుక తగ్గించి 31 డిసెంబర్ లోపు మన ప్రైమ్ మినిస్టర్ గారు అనౌన్స్మెంట్ చేసిన అనుకోండి మార్కెట్లో పాజిటివ్ ట్రెండ్ అనేది కొనసాగుతుంది. కాకపోతే పెట్రోల్ కంపెనీస్ అయిన BPCLను రెండవది ONGC ఈ 2 కంపెనీలు ఫాలో కావడానికి ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా ఈ 2 కంపెనీలు తప్పించి మిగిలిన కంపెనీలు పాజిటివ్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. సో ఓవరాల్గా చూస్తే కనుక మనకు 1 జనవరి 2024 నాడు మ్యాక్సిమం బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. సో నేను బుల్లిష్ ట్రెండ్ని రిఫర్ చేస్తున్నాను కాబట్టి మీరు కనుక CENT తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా వెయిట్ చేసే ప్రయత్నం చేయండి. ట్రైలింగ్ స్టాప్ లాస్ వెయిట్ చేస్తే మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. అలా కాకుండా మార్కెట్ ఒకవేళ PEలో కనుక మీరు PENT తీసుకుంటే నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. నేను ఇచ్చిన లోని బ్రేక్ చేసి మరీ మార్కెట్ అయితే కింది సైడ్ అయితే రాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.